చెప్పగలిగిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను పరమ వైద్యుణ్ణి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనందరినీ కూడా డాక్టర్స్ చేయాలి, మనం జూనియర్ డాక్టర్స్గా భూమి మీద పని చేయాలి. అంటే మన ప్రవర్తన బట్టి పాపులైన వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడటానికి మన అంతరంగము దేవుడి సన్నిధిలో శుద్ధీకరింపబడాలి. అవునా? నా వాళ్ళందరూ జూనియర్ డాక్టర్సే అని దేవుడు చెప్తున్నాడు అతిశయంతో. దానికి ఆయన ఏం చేశాడు? నువ్వు ఫీజు కడుతున్నావు, అవునా? ఫీజు కట్టి నువ్వేమంటావు? చాలా కష్టపడి కడుతున్నావు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు, అవునా? లేని స్థితిలో కష్టపడి నీకు ఫీజు కడుతున్నా అని చెప్తున్నావు, అవునా? జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, అసలు నీ కట్టే ఫీజు ఏంటో తెలుసా? నా ప్రాణమే నీ కోసం దారిపోసా, అవునా? అందుకేగా నేను ఒక్కడనే దేవుడిని నువ్వు బాప్తీసం తీసుకున్నావు. బాప్తీసం తీసుకున్న తర్వాత నీకు ఒక నిరూపణ ఉండాలి. ఏంటి ఆ నిరూపణ అంటే, బాప్తీసం పొందిన వారిలో ఈ సూచనలు కనపడును. నమ్మి బాప్తీసం పొందిన వారిలో అంటే నువ్వు బాప్తీసం అయితే తీసుకున్నావు కానీ నీలో నమ్మకత్వం లేదు. ఏమా?